ఇప్పుడు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలను ఏమనుకోవచ్చు మేము అంటే యూరియా కాడ కూడా కాంగ్రెస్ వాళ్ళే బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, అందుకే యూరియా కూడా దొరకట్లేదు అని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? బండి సంజయ్ ఓ తొండి సంజయ్ ఓ గుండు సంజయ్, నీకు కేంద్ర మంత్రి పదవి ఎవరిచ్చిరో నాకైతే తెలియదు, కానీ ఓ వార్డ్ నెంబర్ కన్నా దిక్కుమాలిన తీరుగా మాట్లాడుతున్నావు నువ్వు. యూరియా అనేది కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇవ్వాలి నాయన. మీరు ఎంపీలుగా గెలిచినాకనే నీకు కేంద్ర మంత్రి వచ్చింది. మరి ఈ తెలంగాణ రైతులు ఓట్లు వేస్తేనే నీకు వచ్చింది, నీకు బాధ్యత లేదా? కేంద్ర ప్రభుత్వం దగ్గర యూరియా కోసము కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తే మన తెలంగాణలో 8 మంది ఎంపీలు ఎందుకు పాల్గొనలేదు? తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక జనరల్ సెక్రటరీగా నేను ఇవాళ నిన్ను ప్రశ్నిస్తున్నా, దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఈ వ్యాఖ్యలు చేస్తారా? ఓట్ల రాజకీయాలు చేస్తారా? చిల్లర రాజకీయాలు చేస్తారా? ప్రజలని ఏ రకంగా అయితే మీరు ఆదుకోవాలనుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురా. నువ్వు మంత్రి ఉండి, ఒక కేంద్ర మంత్రి ఉండి తెలంగాణకు ₹1 తెచ్చినావా? ఒక రైతు నన్ను ఆదుకున్నావా? మళ్ళీ నువ్వు మాట్లాడతావు. ఆయన మాట్లాడేది ఎట్లా మాట్లాడు తెలుసా తమ్మి? ఆదివారం అయినాక ఏ వారం ఉండే అంటాడు. వారాలు కూడా తెలియని కేంద్ర మంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. ఆయన పిసిసి గారి గురించి మాట్లాడతారు. పిసిసి గారు గజని మాటలు మాట్లాడుతున్నాడు. పిసిసి ఒక గజని అంటాడు. నువ్వు పెద్ద గజనివి. పిసిసి గారు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ఒక చదువుకున్న వ్యక్తి, హిందీ ఇంగ్లీష్ తెలుగు చక్కగా మాట్లాడతావు. నీకు తెలుగే సకారం రాదు. నువ్వు కూడా పిసిసి గారి మీద వ్యాఖ్యలు చేస్తావు. నువ్వు దా మా మహేష్ గారిని, మా పిసిసి గారిని తీసుకొస్తా, మీ బీజేపీ ఆఫీస్కి తీసుకురానా? ఇద్దరు ఒక అర్ధగంట సేపు మాట్లాడండి. నీకు తెలుగు చక్కగా రాదు. మా మహేష్ గారు, మా పిసిసి గారు తెలంగాణ ముద్దు బిడ్డ, గౌడు బిడ్డ. నువ్వు అవమానిస్తున్నావు. నువ్వు తాగిన మూల్యం చెల్లించుకోవాలి. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే. పాదయాత్ర చేస్తుంటే ఆయనకు జనాదరణను చూసి నీకు గుండె మీద ఇక్కడిక్కడ మొత్తం పోయిన ఈకలు పోచ్చు, కానీ ఇవి కూడా పోతాయి. నువ్వు అభివృద్ధిలో పోటీపడు పిసిసి గారితో, కానీ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. నువ్వు ఆయనతో మీరు ఒక అర్ధగంట మాట్లాడండి. నిన్ను నువ్వే మర్చిపోతావు. అలాంటి వ్యక్తిని పట్టుకొని గజని అని మాట్లాడుతున్నావు. ఖబర్దార్, నాలుగుందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు. కేంద్ర మంత్రి మీరు, నేను రెస్పెక్ట్ చేస్తున్నా. బట్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మీరు ఒక వార్డ్ నెంబర్కి తక్కువ, సర్పంచ్కి ఎక్కువ లాగా మాట్లాడుతున్నారు పిసిసి గారి మీద. పిసిసి గారు యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా మా పిసిసి మీద మీరు మాట్లాడినప్పుడు తప్పకుండా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అదే రీతిలో ఇస్తాం మేము. మీరు కరెక్ట్గా మాట్లాడితే మేము కరెక్ట్గా మాట్లాడతాం. పార్టీ స్టాండ్లో మాట్లాడండి. ఆయనకి మాట్లాడడానికి రాదంటావా? తెలుగు నువ్వు చక్కగా మాట్లాడతావు. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా హిందీ మాట్లాడతాడు. రాజకీయాలలో 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ విద్యార్థి దశ నుంచి వచ్చిన పిసిసి గారు గాంధీ భవన్కి రాని రోజు అంటూ ఉండదు. అర్థమైందా? ఇవాళ మీలాగా కాదు, దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు గెలుచుకున్న వ్యక్తి కాదు. ప్రజల నుంచి, ప్రజల గుండెల నుంచి వచ్చిన మహేష్ గారు ఇవాళ పిసిసి 100% అర్హుడు. ఇవాళ అన్ని వర్గాలని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాడు పిసిసి మహేష్ గారు. ఇవాళ ఆయన ఎప్పుడన్నా ఒక్క మాటనన్నా బూతులు మాట్లాడంగా చూసినాను. దా చర్చకరా, నేను సవాలు విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడినట్టు చూపించండి. ఎంతమంది ఏదున్నా పిసిసి గారు ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎవరిని ఇప్పటివరకు కూడా మాట్లాడలేదు. అది పిసిసి గారి గురించి వివరణ. నేను గుండె మీద చేసుకొని చెప్తా ఆయన తరఫున. ఎందుకంటే మేము ఆయన సమక్షంలో 11-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు అన్ని వర్గాలను, సంపన్న వర్గాలతో పాటు అందరినీ ముందుకు తీసుకొని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఎవరిని మనసు బాధ పెట్టే వ్యక్తి కాదు. నువ్వు ఎందుకు మాట్లాడుతావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు 300 బిడ్డవు, నువ్వు బీసీవి. బీసీ బిడ్డ అయ్యిండి, ఒక బీసీ బిడ్డ ఎదుగుతో ఓర్చుకోలేకపోతారు. మళ్ళీ మీరు బీసీల గురించి మాట్లాడతారు. అందుకే మీకు చిత్తశుద్ధి లేదు. నీకు నేను సవాలు విసురుతున్న గాంధీ భవన్ నుంచి, నీకు చిత్తశుద్ధి ఉంటే వర్షాలకు నష్టపోయిన ఎంతైతే నష్టపోయినామో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అప్పుడు నిరూపించు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే యూరియా గురించి రైతులందరూ కూడా, వాళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఏ రోజు కూడా ఇట్లా నిలబడలేదు, ఇట్లా ఉండలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము ఇట్లా రోడ్ల మీద నిలబడాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది యూరియా కోసం అని చెప్పారు. నిన్ననే ఇవాళ మార్నింగ్ కూడా ఒక ఆయన ఫీడ్స్ వచ్చి పడిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఎట్లా ఒకటి తమ్ముడు, నిజంగానే రైతులు అట్లా మాట్లాడారు, రైతులు ఇట్లా అన్నారంటే మరి రైతులు కేసీఆర్ని ఎందుకు ఓడిచ్చారు? ఇప్పుడు వీళ్ళేదో బీటీ వాళ్ళు ఉంటారు కదా, ప్రభుత్వం వస్తే ఇంకా దానికన్నా మంచి చేసేది అనుకున్నారు వాళ్ళు. 100% రైతులకు మేము రుణమాఫీ చేసినాము, రైతులకు రైతు భరోసా కల్పించినాము. నిజమైన రైతులు ఎవరు మాట్లాడతలేరు. పింక్ మీడియాని పెట్టి ఎవరినో అడ్డ మీద తీసుకొచ్చి మాట్లాడిస్తారు తప్ప ఇక్కడ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పక్షాన మాట్లాడుతుంది. ఢిల్లీలో ఎందుకు ధర్నాలు చేస్తాం మేము? ఇవాళ ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా యూరియా ఇవ్వాలి. ఎవడు బొడ్లోకి వెళ్ళిస్తుండ్రా? 100% మాకు చిత్తశుద్ధి ఉంది. బీజేపీలో ఎంపీలకు లేదు.
ఇప్పుడు ఆ రైతులలో ఉన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. నిజమైన రైతుని తీసుకురండి, నిజమైన రైతులు మాట్లాడంటే నేను ఒప్పుకుంటా. మరి నిజమైన రైతులు మీకు ఓట్లు వేసిరు, మీరు చక్కగా చేసిరు, తెల్లగా ఎలగబెట్టినామంటే కేసీఆర్ని ఎందుకు ఓడిచ్చిరు అది చెప్పండి. ఎమ్మెల్యేలను మొత్తం ఊర్లలోనే ఓడిచ్చిరు. ఎందుకు ఓడిచ్చిరు? ఊర్లలో ఎవరు ఉంటారు అంటే సాఫ్ట్వేర్లు ఉంటారా, రైతులు ఉంటారా? రైతులే ఉంటారు. మరి రైతులు ఎందుకు ఓడిచ్చిరు? ఈయన సర కరెక్టే చేసిండు కదా, మళ్ళీ ఎందుకైంది? ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రైతుకి అందకపోతే దాన్ని భూతద్దలు పెట్టి చూపిస్తారు తప్ప 99 మందికి ఒక్కరికి అందకపోతేనే వీళ్ళకి దొరికేది. మొత్తం 300 మందిని బీటీ అదేమంటారు కదా పేడేడోళ్ళని పెట్టుకొని ఊర్లు తిరుగుకుంటే వాళ్ళతో మాట్లాడిస్తారు. ఏముంది? అలాంటి మనం నమ్మొద్దు. వాళ్ళ గురించి మాట్లాడి ఇంకా వాళ్ళ స్థాయి కూడా పెంచొద్దు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.